ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 5 భక్తులు వారందరికంటే ఏ ఏ విషయాలలో ఎక్కువగా ఉన్నారు అనేది మనం చూద్దాం. మొదటిగా లూకా సువార్త 7వ అధ్యాయములో కపెర్నహూము పట్టణములో ఒక శతాధిపతి మనకు కనపడతాడు. అతడి గురించి ప్రభువు ఏ విషయంలో ఎక్కువగా ఉన్నాడో చెప్పాడు. అక్కడ మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. యేసు ఈ మాటలు విని, ఏ మాటలు విన్నాడు ఇంతకీ? అది కూడా చదువుదాం. అతడు ఏ మాటలు విన్నాడో మనం చదువుదాం. 6వ వచనం చూడండి. యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళమంటున్నాడు తన స్నేహితులను. ఆయన యొద్దకు మీరు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకోవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడను అని నేను ఎంచుకొనలేను. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులున్నారు. నేను ఒకడిని పొమ్మంటే పోతాడు, ఒకడిని రమ్మంటే వస్తాడు. నా దాసుణ్ణి ఈ పని చెయ్యమంటే చేస్తాడు. నేను చెప్పినట్టు ఆయనతో చెప్పండి అని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని, శతాధిపతి మాటలు యేసు ప్రభు విన్నాడు. ఈ మాటలు విన్న తర్వాత యేసు ప్రభు శతాధిపతి గురించి ఏం చెప్పాడు చదువుతున్నాం. అతనిని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనా, ఎవరితో పోలుస్తున్నాడు ఇప్పుడు శతాధిపతిని? ఇశ్రాయేలు వారితో పోల్చుతున్నాడు. ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు అని మీతో చెప్పుచున్నాను అనెను. యేసు ప్రభు శతాధిపతి గురించి చెబుతున్నాడు. ఇశ్రాయేలు వారిలో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. శతాధిపతి యొక్క విశ్వాసం ఎవరి విశ్వాసం కంటే గొప్పది? ఇశ్రాయేలు వారి విశ్వాసం కంటే. ఇశ్రాయేలు వారిలో ఎవరో కొద్ది గొప్ప విశ్వాసాలు ఉంటారు. వారికంటే కూడా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. ఈ మధ్యాహ్న కాలం 5 భక్తుల్ని మనం వారు ఏ ఏ విషయాలలో అందరికంటే ఎక్కువగా ఉన్నారో చూస్తున్నాం. మొదటిగా ఇశ్రాయేలు వారందరికంటే కూడా ఎక్కువ విశ్వాసం, గొప్ప విశ్వాసం కలిగిన వాడెవరు? శతాధిపతి. అది ఇప్పుడు మన సంగతి చెప్పుకుందాం. మరి మన విశ్వాసం గొప్పది కాకపోయినా కదా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కనీసం పాస్ అవ్వాలంటే ఎంత ఉండాలి? 35% అన్న ఉండాలి. కనీసం అంత విశ్వాసం అన్న మనలో ఉందా? అందరికంటే గొప్ప విశ్వాసం, ఇశ్రాయేలు వారందరికంటే కూడా శతాధిపతి విశ్వాసం గొప్పది. ఎట్లా తెలిసింది యేసు ప్రభుకి ఇతని విశ్వాసం గొప్పదని? వాళ్ళందరి విశ్వాసం కంటే శతాధిపతి విశ్వాసం గొప్పదని యేసు ప్రభుకి ఎట్లా తెలిసింది? అతని మాటలు విన్నాడు, శతాధిపతి మాటలు విన్నాడు. ఆయన మాట చెబితే చాలు, యేసు ప్రభు మా ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు, మా ఇంటి వరకు ఆయన రావక్కర్లేదు, ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడే ఉండి ఒక్క మాట చెబితే చాలు నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఆయన అధికారము ఆయన మాటలో ఉన్నది. ఆయన మాట చెబితే చాలు వెంటనే ఆ మాటకు లోబడుతుంది అధికారం. నా దాసుడు బాగుపడతాడు. ఎట్లా అంటే, నేను కూడా అధికారమునకు లోబడిన వాడనే. నా పై అధికారి రే ఇట్రారా అంటే నేను వెళ్ళనా? వెళ్ళు అంటే వెళ్ళనా కదా? నా అధికారి కూడా మాట చెబితే వెంటనే నేనేం చేస్తున్నానా లేదా?
నా క్రింద కూడా సైనికులు ఉన్నారు. నా సైనికులను కూడా ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకడిని వెళ్ళమంటే వెళ్ళిపోతాడు. నా దాసుని ఇది చెయ్యరా అంటే వాడు చేస్తాడు. నా మాట, నా నోటిలో నుండి వచ్చే మాట ద్వారా నా ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పనులు చేస్తున్నారు కదా. మరి నా మాటకే ఇంత విలువ, ఇంత గౌరవం, ఇంత అధికారం ఉన్నప్పుడు ఆయన మాటలో ఎందుకు ఉండదు? అది శతాధిపతిలో ఉన్న గొప్ప విశ్వాసం. అప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యపోయి అన్నాడు, ఇశ్రాయేలు వారిలో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. ఇశ్రాయేలు వారిలో ఉన్న వారి విశ్వాసం కంటే శతాధిపతి విశ్వాసం చాలా గొప్పది. మధ్యాహ్నం మనం కూడా పరీక్ష చేసుకుందామా మన విశ్వాసం ఎలా ఉందో? నీ విశ్వాసం ఎలాంటిదో అది నీకే తెలుసు. నా విశ్వాసం ఎలాంటిదో నాకే తెలుసు. మన విశ్వాసం, మనకి ఎంత విశ్వాసము ఉన్నదో మనమే ఎరుగుదాం. అలాగైతే ఈ మధ్యాహ్న కాలం సహోదరుడా, సహోదరి, నా ప్రభువు నా విషయములో ఈ కార్యము చేస్తాడు అని ఆ విశ్వాసము కలిగి నీవు నిబ్బరంగా ఉండగలుగుతున్నావా? ధైర్యంగా ఉండగలుగుతున్నావా? చింత లేకుండా ఉండగలుగుతున్నావా? సంతోషంగా ఉండగలుగుతున్నావా? ఆ విశ్వాసం ఉన్న వాళ్ళు ఇక ఏ విషయంలో చింతపడరు కదా. ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు ఇక ఏ విషయంలో దిగులు పడరు. ఆ విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఏ విషయంలో కృంగిపోరు. ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. పౌలు చెప్పాడు కదా, ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. ఎవరుండగలరు అలాంటి ఆనందం? ఎవరుండగలరు? ఆయన యందు విశ్వాసం కలిగినటువంటి వారు మాత్రమే అలా ఉండగలరు. విశ్వాసం లేని వాళ్ళు దిగులు పడతారు. విశ్వాసం లేని వాళ్ళు చింత పడతారు. విశ్వాసం లేని వాళ్ళు కృంగిపోతారు. నీ విశ్వాసం ఎటువంటిదో ఆలోచన చేసుకో. మన విశ్వాసమును గురించి ప్రభువు ఈ మాట చెప్పగలడా? సహోదరుడా, సహోదరి, మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, శతాధిపతి ఇశ్రాయేలులో ఉన్న వారందరి విశ్వాసం కంటే శతాధిపతి విశ్వాసం ఎక్కువ, గొప్పది. నీ విశ్వాసములో ఒకవేళ సరిగా లేకపోతే ఈ మధ్యాహ్నమన్నా ఆలోచన చేసుకో. యేసు ప్రభు మాటలో ఎంత అధికారము ఉందో నువ్వు నమ్మలేవా? ఆయన మాట సెలవిస్తే చాలు, మాట చెబితే చాలు, అంతే కార్యాలు జరుగుతాయి. మన విషయంలో కార్యాలు జరగడం లేదంటే ఆయన ఇంకా మాట అనలా, ఇంకంతే. అది ఎందుకు అనలేదో తెలియదు కానీ అర్థమైందా? ఆయన మాట గనక అంటే వెంటనే జరుగుతుంది. మరి ఎందుకు అంటలేదు మాట? అది వేరే విషయం. మళ్ళీ ఆయన మాటలో అద్భుతము ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది. నా ప్రభువు నా విషయంలో ఈ కార్యం చేయగలడు, నేను నమ్ముతున్నాను. ఆ విశ్వాసం మనం కలిగి ఉండటం ఎంతైనా మంచిది. రోమాపత్రికలు అబ్రహాము యొక్క విశ్వాసం జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాటలు చదువుతున్నప్పుడు మనం కూడా రేపబడాలి అనేదే నా ఉద్దేశం. 4వ అధ్యాయం చూడండి. అబ్రహాము విశ్వాసం గురించి కూడా ఒక మాట వరకు అట్లా గుర్తు చేసుకుందాం. 4వ అధ్యాయం 18వ వచనం, నీ సంతానం ఎలా ఉంటుంది అని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రియగునట్లుగా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. అది విశ్వాసం అంటే. నమ్మడానికి ఏదో ఒక ఆధారం ఉండాలి, కానీ ఏమి లేదు, ఆధారం లేదు. అయినా కూడా అబ్రహాం ఏం చేశాడట? నమ్మాడు. అది అసలైన విశ్వాసం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. 100 సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టారు అంటే నమ్మచ్చా?
ఆధారం ఏమన్నా ఉందా? లేదు. అయినా కూడా అబ్రహాం ఏం చేశాడంట? నిరీక్షణ కలిగి నమ్మాడంట. అది గొప్ప విశ్వాసం. ఆధారం లేకపోయినా కూడా నమ్మడమే. 19వ వచనం, అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టును ఆలోచించెను. గాని తన శరీరము మృతతుల్యమైపోయింది, నా భార్య గర్భము కూడా మృతతుల్యమైపోయింది, అయినా సరే నా దేవుడు నాకు సంతానము ఇవ్వగలడు అని అబ్రహాం ఏం చేశాడంట? విశ్వసించాడంట. అది తన శరీరము మృతతుల్యమైనట్టును తన భార్య శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టును ఆలోచించను, గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహపడలేదు. దేవుడు చెప్పాడు కదా, తప్పకుండా చేస్తాడు. అది విశ్వాసం. నాకు వాగ్దానం చేశాడు కదా నా దేవుడు, తప్పకుండా చేస్తాడు. సందేహం లేదు అబ్రహాముకి, అనుమానం లేదు. నీ సంగతి ఏంటి? అలాంటి విశ్వాసం నీకు నాకు రావద్దా? సహోదరులారా, సహోదరీలారా, మన ప్రభువు మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి మనం జీవించటానికి ప్రయత్నం చేయాలి. అది జార్జ్ ముల్లర్ గారు సేవకు బయలుదేరాడు. ఓడలో బయలుదేరుతూ ఉంటే ఆ ఓడ కెప్టెన్ చెప్పాడు, ఎదురుగా ఐస్బర్గ్స్ ఉన్నాయి, మంచు కొండలున్నాయి, మంచు పర్వతాలున్నాయి, ప్రయాణం చేయటం కష్టం, కాబట్టి ఓడ ఇప్పుడు బయలుదేరదు, కొంత టైం ఆలస్యం అవుతుంది అని ఆ ఓడ కెప్టెన్ చెబితే, నో, నా ప్రభువు నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు, వర్తమానం చెప్పమన్నాడు, నేను ఆ టయానికి వెళతా, అంతే. నేను ప్రార్థన చేస్తా, ఓడ బయలుదేరుతుంది, నేను సమయానికి అక్కడికి వెళ్ళిపోతా. జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేశాడు. కెప్టెన్ నమ్మలా. అయ్యా, సమయం చాలా పడుతుందయ్యా, ఓడ ప్రయాణం చేయటం కష్టం. నో, నా ప్రభువు నన్ను ఫలానా చోటికి వెళ్ళమన్నాడు, వర్తమానం చెప్పమన్నాడు, నేను వెళ్తాను ఆ సమయానికి. మంచు కొండలు ఉంటే ఉండని, నన్ను ప్రభు అక్కడికి చేర్చుతాడు. దాన్ని ఏమంటారు? నిరీక్షణకు ఆధారము లేకపోయినా నిరీక్షణ కలిగి నమ్మగలిగే విశ్వాసం ఈనాడు విశ్వాసులమైన మనలో ఉన్నదా? ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనలో విశ్వాసం చాలా తక్కువ. శిష్యుల్ని ఏమన్నాడు యేసు ప్రభు? అల్ప విశ్వాసులారా అన్నాడు కదా. అల్ప విశ్వాసులారా. మన విశ్వాసం కూడా అట్లాంటిదే. మొదటిగా శతాధిపతిని గురించి చదువుతున్నాం. అతడు అందరికంటే, చెప్పండి, ఇశ్రాయేలు వారందరికంటే ఎక్కువగా ఉన్నవాడు. ఏ విషయంలో? విశ్వాసము విషయంలో. ఒకటి. రెండవది, నెహెమ్యా గ్రంథములో మరొక భక్తుడిని జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అందరికంటే ఎక్కువగా ఏముంది ఈయనకి? ఏ విషయంలో? ఈయన అందరికంటే ఎక్కువ. హనన్య గురించి మనం చదువుతున్నాం. హనన్య అందరికంటే ఎక్కువగా ఉన్నవాడు. ఏ విషయంలో? భయభక్తులు.
శతాధిపతి అందరికంటే ఎక్కువగా ఉన్నవాడు విశ్వాసం విషయంలో. హనన్యా గురించి మనం చదువుతున్నాం. ఇతడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలవాడు. నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? దేవుని ఎదుట భయము భక్తి ఉన్నదా? నా సంగతి ఏంటి? నన్ను నేను కూడా ప్రశ్నించుకోవాలి. మన సంగతి మనం చూసుకోవాలి. దేవుని ఎదుట భయభక్తులు కలిగిన జీవితం అందరికంటే ఎక్కువగా ఉన్నవాడు హనన్యా. నేను అంటున్నాను, అందరికంటే నీకు ఎక్కువ వద్దు, కానీ కనీసం కొద్ది భయం అన్నా ఉందా నీకు? కొన్నిసార్లు మనం తిడతాం, రే నీకు అసలు కడుపులో నీకు అసలు భయం ఉందంటరా అంటాం. కడుపులో నీకు అసలు భయం ఉందంటరా? రే పరీక్ష పెట్టుకొని ఇంకా నిద్రపోతున్నావా కదా? ఏమి లేదు. రే పరీక్ష పెట్టుకొని నువ్వు ఇంకా నిద్రపోతున్నావు, నీ కడుపులో ఏమి లేదు. తిడతా ఉంటాం కొన్నిసార్లు మనం. అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయము భక్తి కలిగిన జీవితాలు మనలో ఉన్నాయా? రాజులు మొదటి గ్రంథములో ఓబద్యా గురించి కూడా చదువుతాం ఒక మాట. 17వ అధ్యాయమా 18వ అధ్యాయం చూడండి. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. అహాబు దగ్గర గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు ఓబద్యా గురించి చూడండి. ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఓబద్యాలో ఏముంది? భయభక్తులు ఉన్నాయి. కానీ హనన్యాలో ఇంకొక పదం మనం చదువుతున్నాం, అందరికంటే ఎక్కువగా ఉన్నాయి. సోదరుడా సోదరి, నీలో భయభక్తులు ఉన్నాయా? ఎక్కువగా ఉన్నాయా భయభక్తులు? ఆలోచన చేయి. దేవుని ఎదుట అందరికంటే ఎక్కువగా హనన్యాలో భయభక్తులు ఉన్నాయి. ఏంటి అసలు భయభక్తులు అంటే? భయభక్తులు ఉన్నాయి అంటానికి రుజువేంటి చెప్పండి? ఈయనకి లేకపోతే ఈమెకి భయభక్తులు ఉన్నాయి దేవుడంటే అంటానికి రుజువేంటి? ఆదివారం వచ్చి కూర్చోవటమా? అదే రుజువా? ప్రతి కూడికకు వచ్చి కూర్చోవటం రుజువు అంటారా? దేవుని ఎదుట భయభక్తులు కలిగిన జీవితం రుజువు ఏంటంటే, సామెతల గ్రంథం 3 రెఫరెన్సులు చదువుదాం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. నీకు గనక దేవుడంటే భయము భక్తి గనక ఉంటే నువ్వు ముందు ఏం విడిచిపెడతావు? చెడుతనమును విడిచిపెడతావు. భయభక్తులు గలవాడు విడిచిపెట్టవలసింది ఏంటంటే చెడుని. విడిచిపెడతాడా పట్టుకొని ఉంటాడా? విడిచిపెడతాడా పట్టుకుంటాడా? విడిచిపెట్టాలి, పట్టుకోడు. దేవుని ఎదుట భయము భక్తి ఉంటే దాన్ని వదిలిపెడతావు, దానిని విడిచిపెడతావు, దాన్ని నీ దగ్గరే ఉంచుకోవు. అది నీ దగ్గర కనపడదు. అది నీ దగ్గర కనపడుతుంది అంటే నీకేమి లేదు. నీ దగ్గర ఇంకా ఉంది అంటే నీ దగ్గర ఏమి లేదు, భయభక్తులు లేవు. చెడుతనమును విడిచిపెడతారు. ఇంకొక మాట చూడండి, ఇదే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం.
చూసారు, ఇక్కడ కూడా వచ్చింది. భయభక్తులు కలిగి ఉంటే నువ్వు దేన్ని అసహించుకుంటావు? చెడును అసహించుకుంటావు, చెడును విడిచిపెడతావు. చెడును అసహించుకుంటున్నావా, చెడును ఇష్టపడుతున్నావా? చెడును అసహించుకుంటున్నావా, చెడును ఇష్టపడుతున్నావా? అసహించుకుంటే ఏం చేస్తావు? నువ్వు దాన్ని విడిచిపెడతావు. ఇష్టపడుతున్నావంటే దాన్ని నువ్వేం చేస్తున్నావు? ఉంచుకుంటున్నావు. అదే రుజువు. భయభక్తులు ఉన్నాయో లేవో అనటానికి రుజువులయ్యే. నీ దగ్గర దేవుడు అంటే భయము భక్తి ఉంటే చెడు అంటేనే అసహించుకుంటావు, చీ అంటావు, చెడుని విడిచిపెడతావు. అదే రుజువు నీ దగ్గర దేవుడంటే భయము భక్తి ఉన్నది అంటానికి. ఇంకొక మాట చూడండి, ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. 16వ అధ్యాయం 6వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు. మూడోసారి కూడా అదే మాట. చెడును విడిచిపెట్టాలి, చెడును అసహించుకోవాలి, చెడు నుండి తొలగిపోవాలి. 3 మాటలు చెడు గురించే. ఎవరు చేస్తారు ఈ పని? ఎవరు అసహించుకుంటారు? ఎవరు తొలగిపోతారు? ఎవరు దాన్ని విడిచిపెడతారు? భయభక్తులు కలవాడు. విడిచిపెట్టావా? అసహించుకుంటున్నావా? తొలగిపోతున్నావా? ఇంతకి చెడుతనం అంటే ఏంటి? ఏంటి చెడుతనం అంటే? చెడుతనం అంటే ఏంటి? చాలా మాటలు చెప్పచ్చు, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని దృష్టికి అంగీకారము కాని ప్రతిదీ చెడే. చెడు అంటే మనం చాలా చెప్పచ్చు. సిగరెట్లు చెడే కదా, బ్రాందీ తాగటం చెడే, బూతులాడటం చెడే, ఇవన్నీ చెప్పుకుంటూ ఉండొచ్చు. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని దృష్టికి అంగీకారము కాని ప్రతిదీ కూడా చెడే. ఇక నువ్వు ఏదైనా తీసుకో, దాంట్లో దేవుని దృష్టిలో ఈ పని మంచిది కాదు అని వాక్యములో తెలియచేస్తూ ఉండగా అదేమై ఉన్నట్టు? చెడే. అసహించుకుంటున్నావా? ఇష్టపడుతున్నావా? ఆలోచన చేయండి. ఆ పని దేవుడి దృష్టిలో సరి అయినది కాదు. ఆ పని నువ్వు చేసే పని దేవుని దృష్టిలో సరికాదు అంటే అది చెడే, ఇంకంతే. ఒక మాట అంటారు, 2 కొప్పులు కలిస్తే, ఏమో తెలుసా? తెలిస్తే చెప్పండి. 2 కొప్పులు కలిస్తే, సరే మీకు ఎవరు తెలిసినట్లేదా మాట? 2 కొప్పులు కలిస్తే 3వ కొప్పు సంగతి వస్తుందంట అక్కడ. 2 కొప్పులు కలిస్తే 3వ కొప్పు అంటే ఏంది? అసలు కొప్పు అంటే అర్థమైందా? ఆడవాళ్ళు కొంటే కదమ్మా ముళ్ళు వేసుకుని కూర్చుంటారు అక్కడ, అది దాని అర్థం. 2 కొప్పులు కలిసి కూర్చుంటే 3వ కొప్పు సంగతి వస్తుందంట అక్కడ. ఇప్పుడు చెప్పండి, అది చెడు కాదా? 3వ కొప్పు సంగతి నీకెందుకో? మనం ఏమనుకుంటున్నామంటే, నేను సిగరెట్లు తాగట్లేదుగా, మందు తాగట్లేదుగా, వ్యభిచారం చేయటం లేదుగా, ఆ పాపం దొంగతనాలు చేయటం లేదుగా. ఒకళ్ళ సంగతి చెప్పుకోవటం కూడా ఏంటిది? అది చెడు కాదా? దేవుని దృష్టిలో అది సరికాదు, అది చెడే. ఆ చెడును మనము అసహించుకోవాలి, ఆ చెడును తొలగిపోవాలి, ఆ చెడును విడిచిపెట్టాలి. సహోదరుడా, సహోదరి, హనన్యా గురించి మనం చదువుతున్నాం. అతడికి చెడు అంటేనే ఇష్టం లేదు. అంటే దేవుని దృష్టిలో ఈ పని సరి అయినది కాదు, నేను చేసే ఈ పని సరి అయినది కాదు అని అనుకుంటే దాన్ని వదులు పెడతాడు అంతే. అది ఏ పనైనా కానీ, నేను చేసే ఈ పని
ఇది ప్రభు దృష్టికి సరి అయినది కాదు అని గనక అనుకున్నాడంటే దాన్ని వెంటనే విడిచిపెడతాడు. అది భయభక్తులు కలిగిన వాడి లక్షణం. ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథంలోనే 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం, భయభక్తులు గలవాడంటే ఇంకొక మాట, చెడు విషయములో విడిచిపెడతాడు, అసహించుకుంటాడు, తొలగిపోతాడని చూసాం. భయభక్తులు గలవాడు ఇంకొక లక్షణం ఏంటిదో చూడండి, యథార్థముగా ప్రవర్తిస్తాడు అని ఉంది అక్కడ 14:2. యెహోవా యందు భయభక్తులు గలవాడు ప్రవర్తన ఎలా ఉంటది? యథార్థంగా ఉంటది. అది యెహోవా యందు భయభక్తులు గలవాడు యొక్క ప్రవర్తన ఎలా ఉంటది అంటే యథార్థంగా ఉంటది. నేను గతంలో ఒకసారి ఆ రెఫరెన్స్ చూపించాను, మీకు ఎంతమందికి గుర్తుందో గుర్తులేదో నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తా. సొలొమోను గురించి చదివాం, ఒక మాట గుర్తుందా? రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను ప్రవర్తన గురించి దేవుడు ఒక మాట వ్రాయించి పెట్టాడు. ఏముందో చూడండి అక్కడ, 4వ వచనం, 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవతలతో తిప్పివేశారు. అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను అని చదువుతున్నాం. ఎవరి ప్రవర్తనలాగా సొలొమోను ప్రవర్తన లేదట యథార్థంగా? దావీదు ప్రవర్తనలాగా, దావీదు హృదయములాగా సొలొమోను ప్రవర్తన యథార్థంగా లేదట. ఇంకోసారి కూడా ఉందన్నమాట, 6వ వచనం చూడండి. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లుగా యథార్థమైన హృదయముతో యెహోవాను అనుసరించలేదు. సొలొమోనులో ఏమి లేదు? అది సొలొమోనులో యథార్థత లేదు. ఎవరిలాగా? దావీదులాగా. ఏంటి దావీదులో ఉన్న యథార్థత ఏంటి? సొలొమోనులో లేని యథార్థత ఏంటి చెప్పండి. ఏంటంటే దావీదు ఏనాడు విగ్రహారాధన చేయలా? చేశాడా? దావీదు ఏనాడు విగ్రహారాధన చేయలా. సొలొమోను చేశాడు. సొలొమోను ఎందుకు చేయాల్సి వచ్చింది విగ్రహారాధన? భార్యల నిమిత్తం. ఓకే. ఇశ్రాయేలీయులు ఏమంటారంటే, సొలొమోను గారు ఈరోజు అబీబు నెల కదా, 14వ తారీఖు కదా, పస్కా పండగకి రావాలి అని అంటే ఎటు వెళ్తాడు ఇప్పుడు సొలొమోను? ఏం చెప్పరు? మందిరానికి వెళ్తాడు. ఆయన కదా గట్టించింది బంగారంతో, ఆ మందిరానికి వెళ్తాడు. ఇటుపక్క భార్య ఏమంటది, మెలకు దేవతకు బలి అర్పించాలి రావనంటే మళ్ళీ ఎటు తిరుగుతాడు ఈయన? మళ్ళీ ఇటు తిరుగుతాడు. ఇశ్రాయేలీయులు పెద్దలేమో మందిరానికి వెళ్దామంటే మళ్ళీ మందిరానికి వస్తాడు. భార్యలు వచ్చి దేవతలు బలి అర్పిద్దాంరా అంటే మళ్ళీ ఇటు వెళ్తాడు. ఇటు వెళ్తాడు. అర్థమైంది ఇప్పుడు? అతని ప్రవర్తన ఎలా లేదు? యథార్థంగా లేదు. ఈ మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడో ఈ విషయంలో కూడా అలా ఉంటే అది యథార్థత. దావీదు ఏనాడు విగ్రహారాధన చేయలా. సొలొమోను రెండూ చేశాడు. ఇటు బలులు అర్పిస్తాడు, ఇటు ఇది చేస్తాడు, రెండూ చేస్తాడు. యథార్థత అంటే ఇశ్రాయేలీయుల ఎడల నీవెలా ఉన్నావో నీ భార్యల దగ్గర కూడా నువ్వు అలా ఉంటే అది యథార్థత. మందిరంలో నువ్వు ఎలా ఉన్నావో ఇంటి దగ్గర కూడా అలా ఉంటే అది యథార్థత. అర్థమైంది ఇప్పుడు? నేను ఒక మాట చెబుతున్నా, ఇక్కడ మనం చేసే ప్రవర్తన నిజమైన యథార్థమైన ప్రవర్తన కానే కాదు. నేను అంట మన యథార్థమైన ప్రవర్తన ఏంటంటే ఇంటి దగ్గర చేసే ప్రవర్తనే మన యథార్థ ప్రవర్తన. ఒప్పుకుంటారు ఒప్పుకోరు నా మాట? ఇక్కడ ప్రవర్తన యథార్థమైంది కాదు నేనంట. యథార్థమైన ప్రవర్తన ఏంటిదంటే, నీ యథార్థమైన ప్రవర్తన ఏంటిదంటే నువ్వు ఇంటి దగ్గర ప్రవర్తిస్తున్నావే అది నీ యథార్థమైన ప్రవర్తన, నిజమైన ప్రవర్తన. అది ఎక్కడ చేసే ప్రవర్తన?
ఇక్కడ చేసే ప్రవర్తన ఇది సరికాని ప్రవర్తన అంట. నేను ఆలోచన చేయండి. నీ ప్రవర్తన యథార్థమైనదేనా? యెహోవా యందు భయభక్తులు గలవాడు యథార్థంగా ప్రవర్తిస్తాడు. మందిరంలో అందరి ముందు ఎట్లా ఉంటున్నావో, అబ్బా ఎంత భక్తిగా, అబ్బా ఎంత వినయంగా, అబ్బా ఎంత వందనాలు చెబుతూ ఉంటున్నావో, ఇంటి దగ్గర కూడా అట్లాగే ఉంటాం. అది యథార్థత అంటే. మన ప్రవర్తన యథార్థమైనదేనా? యెహోవా యందు భయభక్తులు గలవాడు చెడును అసహ్యించుకుంటాడు, చెడును విడిచిపెడతాడు, యథార్థంగా ప్రవర్తిస్తాడు. హనన్యాకు దేవుని ఎడల అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలవాడు. నీకున్నాయా? నాకున్నాయా? చెడును విడిచిపెడుతున్నామా? చెడును అసహించుకుంటున్నామా? యథార్థంగా ఉంటున్నామా? మనము ఆలోచన చేయి. సొలొమోను ప్రవర్తన యథార్థమైనది కాదు, తండ్రిలాగా. మూడవ మాట జ్ఞాపకం చేసుకుందాం. మూడవది మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చొని జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయడం చూచుచుండెను. ఏం చూస్తున్నాడు యేసు ప్రభు? ఏం చూస్తున్నాడు యేసు ప్రభు? కానుక పెట్టెలో డబ్బులు వేయటం చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా కానుక పెట్టెలో డబ్బులు వేసావు, నేను కూడా కానుక పెట్టెలో డబ్బులు వేసా. ఎవరు చూస్తున్నారు? మనం ఎవరు చూడకుండా చెయ్యట్టు పట్టుకుని నెట్టేస్తాం. ఎందుకంటే నువ్వు కుడి చేతితో వేసేది ఎడమ చేతికి తెలియకూడదు. నిజమే, కానీ ఎవరికి తెలుసు నువ్వు వేసేది? ఎవరికి తెలుసు మనం వేసేది? ప్రభువు చూస్తున్నాడు. అది మనం ఇక్కడ చదివింది. కానుక పెట్టెలో కానుకలు వేయుట ఆయన చూచుచుండెను. ప్రభువు చూస్తున్నాడు. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. కానీ ఒక పేద విధవరాలు 2 కాసులు వేయగా ఆయన తన శిష్యుల్ని పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెను. అందరికంటే ఎక్కువ ఎవరు? అందరికంటే ఎక్కువ ఎవరు? బీద విధవరాలు. ఏ విషయంలో? ఏ విషయంలో? ప్రభువు సేవకు ఇచ్చే విషయములో, కానుక వేసే విషయములో అందరికంటే ఎక్కువ వేసింది. అదేందయ్యా, వాళ్ళు 1000 రూపాయలు వేస్తున్నారు, 100 రూపాయలు వేస్తున్నారు, 1000 రూపాయలు వేస్తున్నారు, ఈమె ఇచ్చిందంతా 2 రూపాయలే కదా, ఈమె 2 రూపాయలు వేస్తే ఈమె ఎట్లా ఎక్కువ వేసింది అని అడిగారు ప్రభువుని. అప్పుడు ప్రభు అన్నాడు, వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉంది కాబట్టి వేశారు. వాళ్ళందరూ వేశారు కానీ ఉంది కాబట్టి వేశారు. ఈమె దగ్గర ఉంది 2 కాసులు. వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు ఉంది కాబట్టి ఒక 100 రూపాయలు వేశారు. సరే, ఒక 1000 రూపాయలు వేశారు. ఎంత ఉంది కాబట్టి? 1,00,000 ఉంది కాబట్టి. ఈమె దగ్గర ఎంత ఉంది? ఈమె దగ్గర ఉందే 2 రూపాయలు. ఆ 2 రూపాయలు వేసింది. ఇప్పుడు చెప్పి ఎవరు ఎక్కువ వేసినట్టు అన్నాడు. కలిమిలో వేయటం గొప్ప కాదు. ప్రభు చెప్పాడు, కలిమిలో వేయటం గొప్ప కాదు, లేమిలో కూడా వేసింది. అది అందుకని ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. అందరికంటే ఎక్కువ శతాధిపతి విశ్వాసములో, అందరికంటే ఎక్కువ హనన్య భయభక్తుల విషయంలో, అందరికంటే ఎక్కువ పేద విధవరాలు ప్రభువుకి ఇచ్చే విషయములో. నీ సంగతి ఏంటి? ప్రభువుకి ఇచ్చే విషయములో నువ్వు అందరికంటే ఎక్కువ ఇయ్యొద్దు, కానీ అసలు ఇయ్యాల్సింది చాలు. అమ్మా, అయ్యా, నువ్వు అందరికంటే ఎక్కువ ఏమి తేవద్దు, కానీ నువ్వు ఇయ్యాల్సింది తీసుకోనరా. నువ్వు ఇయ్యాల్సింది అసలు నీకు తెలిసే ఎంత ఇయ్యాలో? నీకు ఈ 50,000 జీతం వస్తుంటే నువ్వెంత ఇవ్వాలి?
ఏం చెప్పరు? 50,000కి దశమ భాగం ఎంత లెక్క కట్టండి అయ్యా. 5,000 నువ్వు 500 ఇస్తున్నావేంది? ముందు అది చెప్పు. నువ్వు అందరికంటే ఎక్కువేమి ఇవ్వద్దులే. నువ్వు ఇవ్వాల్సిందంత 5,000 ఇవ్వాలి. కానీ నువ్వెంత ఇస్తున్నావు? వారానికి వచ్చి 100 ఇస్తున్నావు. 5 వారాలకు 500 అయిపోతుంది. అంతేనా నువ్వు ఇచ్చేది? అంటే ఇవ్వవలసింది కూడా నువ్వు ఇవ్వటల్లా. అది ఇంక ఎక్కువేమి ఇస్తావులే నువ్వు. అమ్మా నువ్వు ఇంకెక్కువేమి ఇస్తావులే. ఆలోచన చేయండి. ఈ విధవరాలు, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువగా ఇచ్చింది. తన దగ్గర ఉన్నది 2 కాసులు. ఈ 2 కాసులు పెట్టెలో వేస్తే నా సంగతి ఏంటి అని ఆలోచించలేదు. ఆ 2 కాసులు అలాగే వేసేసింది. ఆ మాట చదువుతుంటే భక్తి సింగ్ గారి సంగతి నాకు జ్ఞాపకానికి వస్తుంది. భక్తి సింగ్ గారి బుక్ నేను చదివాను. ఆయన దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. 5 రూపాయలు ఉన్నాయి. యేసు ప్రభువుని కొత్తగా నమ్ముకున్నాడు. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రభు కొరకు బలంగా ఆయన పనిచేస్తున్నాడు. ఆయన జేబులో 5 రూపాయలు ఉన్నాయి. 5 రూపాయలు ఉంటే ఆరాధనకి వెళ్ళాలంటే కనీసం 10 కిలోమీటర్లు. బస్సు ఛార్జీకి కరెక్ట్గా సరిపోతాయి. ఏం చేశాడు ఇప్పుడు ఆయన? ఏం చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఆరాధనకి వెళ్ళాలి ఇప్పుడు. ఏం చేశాడు? ఈ 5 రూపాయలు బస్సు ఎక్కి ఆరాధనకు పోవాలి ఆయన. ఈ 5 రూపాయలు నా ప్రభువుకు నేను వెయ్యాలి, కానుక పెట్టెలో కానుక వెయ్యాలి. కాబట్టి ఆరాధనకు నేను ఈ 10 కిలోమీటర్లు నడిచే వెళ్ళాలి. ఆయన నడిచే వెళ్ళి ఈ 5 రూపాయలను ఎక్కడేసాడు? కానుక పెట్టెలో వేశాడు. మనమైతే ఏం చేయాలి? ఏమో నా సంగతి నేను చెప్పుకుంటా. బస్సు ఎక్కి వెళ్ళి నా దగ్గర ఏమి లేవు ప్రభు అని చెప్పి గల్ల పెట్టుతే 2 చేతులు గమ్ముకు వెనక పెట్టుకుంటాం కదా. కానీ ఆయన నడిచి వెళ్ళి కానుకలో పెట్టెలో 5 రూపాయలు వేశాడు. భక్తి సింగ్ గారు ఇప్పుడు దేవుడికి ఎంత ఇచ్చాడు? అందరికంటే ఎక్కువ. ఇస్తున్నావా నీవు? నేను మళ్ళీ చెబుతున్నా, అందరికంటే ఎక్కువ వద్దు. నీవు ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నావా? అది చాలు. ఎంత ఇవ్వాలో అంత ఇవ్వగలుగుతున్నావా? నువ్వెంత ఇవ్వాలో నీ ప్రభువు, నువ్వెంత ఇవ్వాలో నీకు తెలుసు కదా. నీ రాబడి ఎంత, దానిలో ప్రభువు భాగం ఎంత? మనం పాత నిబంధన లెక్కను బట్టి వేసుకుంటున్నావు లేదు దశమ భాగం అని కదా. దాని ప్రకారం వేస్తే నీ రాబడి ఎంత? 1,00,000 జీతం అయితే 10,000 ఇవ్వగలుగుతున్నావా? 50,000 అయితే 5,000 ఇస్తున్నావా? 90,000 జీతం అయితే 9,000 ఇస్తున్నావా? 900 ఇస్తున్నావా? ఆలోచన చేయాలి. పేద విధవరాలు అందరికంటే ఎక్కువగా ప్రభు కొరకై ఆమె ఇచ్చింది. మాసిదోనియా సంఘాన్ని గురించి ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. మాసిదోనియా దేశంలో వాళ్ళు చాలా పేదవాళ్ళు, నిరుపేదలు అనే మాట ఉంది అక్కడ. చూడండి 8వ అధ్యాయం 1వ వచనం. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలయనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలు. ఆ మాట పేదలు కాదు, పేదలు కాదు, వారు నిరుపేదలు అనే మాట చదువుతున్నాం. వారు నిరుపేదలు అయినా వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఆ మాట చూడండి. వారు నిరుపేదలైనా కూడా ఇచ్చే విషయములో పేదలు కాదు, ఇచ్చే విషయములో వారందరికంటే ధనవంతులు. ప్రియులారా, నీ సంగతి ఏంటో ఒక్కసారి ఈ మధ్యాహ్నం ఆలోచన చేస్తావా? 4వ వచనంలో ఉంది ఆ మాట. అక్కడే చూడండి 8వ అధ్యాయం 4వ వచనం. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా
తమంతట తామే ఇచ్చిరి. సామర్థ్యము కంటే ఎక్కువ అంటే ఏంది? ఒకవేళ వాళ్ళు 1000 రూపాయలు ఇవ్వగలవారు అనుకో, వాళ్ళ సామర్థ్యం అంత అనుకో. ఇంకా ఎక్కువ ఇచ్చారంటే 1200 ఇచ్చారేమో, 1500 ఇచ్చారేమో. అది సామర్థ్యము కంటే ఎక్కువగా వారు ఇచ్చిరని వారి గురించి నేను మీకు సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు. ఇచ్చే విషయములో అందరికంటే ఎక్కువగా ఎవరిచ్చారు? పేద విధవరాలు. ఎన్ని మాటలు చెప్పుకున్నాం? అందరికంటే ఎక్కువగా విశ్వాసము విషయములో శతాధిపతి, అందరికంటే ఎక్కువగా భయభక్తుల విషయములో హనన్య, 3 అందరికంటే ఎక్కువగా ఇచ్చే విషయంలో పేద విధవరాలు. మరొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ మాట చెప్పుకుందాం. 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డా. అందరికంటే ఎక్కువ ఏ విషయంలో? పౌలు అందరికంటే ఎక్కువ ఏ విషయములో? ప్రయాసపడే విషయములో, ప్రయాసపడుటలో అందరికంటే ఎక్కువ పౌలు. అందరికంటే పైన అక్కడ చెప్పాడు. అపోస్తలుల గురించి మాట్లాడుతూ 7వ వచనములో ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తలులకు అందరికీ కనపడెను అన్నాడు. అపోస్తలందరిలో నేను తక్కువ వాడను అన్నాడు. అంటూ ఇప్పుడు అన్నాడు అందరికంటే కూడా ప్రయాసపడుటలో మాత్రం నేను ఎక్కువ అన్నాడు. పౌలు అందరికంటే ఎక్కువగా ప్రయాసపడినవాడు. ఆయన ఎంత ప్రయాసపడ్డాడో, పౌలు ఎంత ప్రయాసపడ్డాడో 2వ పత్రిక 8వ అధ్యాయములో 4 వచనాలలో రాశాడు కదా. 2వ పత్రిక 11వ అధ్యాయం, 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఎంత ప్రయాసపడ్డాడో అసలు మనం ఆ మాటలు చదువుతుంటేనే 23వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదువుతాం. క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుతున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, విశేషముగా ప్రయాసపడితిని అంటూ ఆయన ఎంత ప్రయాసపడ్డాడో అక్కడ రాశాడు. అనేక పర్యాయములు నేను చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటి. చదవండి, ఎన్ని ఉన్నాయిలే తర్వాత. ఎంత ప్రయాసపడ్డాడు. చెరసాలలో ఉన్నాడు, ప్రయాణాలలో ఆపదలు, జైలులో పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, బెత్తాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, ఆహారం లేదు, నీళ్లు లేవు, జాగారాలు చేశాడు, నిద్ర లేదు, ఉపవాసాలతో గడిపాడు, కపట సహోదరుల వలన ఆపదలు పొందాడు. ఎన్నెన్ని దెబ్బలు, అవమానాలు. అయినా కూడా ప్రభువు పని మానకుండా ప్రభువు కొరకై ప్రయాసపడ్డాడు. సోదరుడా సోదరి, అందరికంటే ఎక్కువ వద్దు కానీ కనీసం ప్రయాస ఉన్నదా ప్రభు కోసం ఆలోచన చేయి. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడిన వాడు పౌలు. ఎంత ప్రయాసపడ్డాడో ఆ 4 వచనాలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది. పోల్చుకుంటే మన ప్రయాస అసలు ఏం ప్రయాసపడుతున్నామండి మనం? చెప్పండి, ఏం ప్రయాసపడుతున్నాం? జాగారాలు చేశాడు, నిద్ర లేదు, నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపాడు. మనం నెలకొక్కసారి గడపడానికి మనం బహు ఇబ్బంది పడిపోతున్నాం. ఆయన ఎన్నిసార్లు జాగారాలు చేశాడు, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు. రాళ్ల దెబ్బల, బెత్తములతో దెబ్బల, ఎన్ని దెబ్బలు తిన్నాడు. నీ ప్రయాస ఏంటో ఆలోచన చేసుకో. ప్రభు కోసం ఏమన్నా ప్రయాసపడుతున్నామా?
మెట్టా గారు ఒకసారి చెప్పాడు, శ్యాంబాబు గారి తోడల్లుడు, ఈనాడు సంఘంలో అందరంట రైలు బండిలో ప్రయాణం చేసినట్టు ఉంటున్నారంట. రైలు బండిలో ప్రయాణం, ట్రైన్లో కూర్చుంటాం కదా మనందరం. శనక్కాయలు అమ్ముకునే వాళ్ళు వస్తారు, ఏం చేస్తాం మనం? ఆపేదను, అయ్యా నాకు ఒక పొట్లం కట్టి అని చెప్పి శనక్కాయలు కొనుక్కొని ట్రైన్లో కూర్చొని మన స్టేషన్ వచ్చేదాకా ఏం చేస్తూ ఉంటాం? శనక్కాయలు తింటూ కూర్చుంటాం. జాంకాయలు అమ్మేవాళ్ళు వస్తారు, ఆ జాంకాయలు అని చెప్పి కొనుక్కొని కత్తి తీసుకుని వాళ్ళ చేత కోపించుకొని జాంకాయలు తింటూ కూర్చుంటాం. ఎక్కడ దాకా? స్టేషన్ వచ్చేదాకా. మన పని ఏంది? ట్రైన్లో కూర్చొని స్టేషన్ వచ్చేదాకా జాంకాయలు తింటాం, శనక్కాయలు తింటాం, మజ్జిగ ప్యాకెట్లు వస్తే మజ్జిగ ప్యాకెట్లు తాగటం, నీళ్ళ ప్యాకెట్లు వస్తే నీళ్ళ ప్యాకెట్లు తాగటం, స్టేషన్ రాగానే దిగెళ్ళిపోవటం. ఆ ట్రైన్ నడిపేవాడు ఇప్పుడంటే కరెంటు ట్రైన్లే, అప్పుడు బొగ్గు ట్రైన్లు కదా, పాపం బొగ్గు తీసి వేస్తూ ఉంటాడు ఇంజన్లో కదా. వాళ్ళు బట్టలు ఎట్టుంటాయి? నల్లగా ఉంటాయి. ఆ మంట మండుతూ ఉంటుంది, ఇంజిన్ దగ్గర మంట మండుతూ ఉంటే ఆ మంట సెకకి వీళ్ళు అల్లాడుతూ ఆ బొగ్గు తీసి వేస్తూ ఉంటారు, ట్రైన్ పోతూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? ఏడు కూర్చొని ట్రైన్లో కూర్చొని తమ్మ శనక్కాయలు తింటా, ఏరు శనక్కాయలు తింటా, జాంకాయలు తింటా, మజ్జిగ ప్యాకెట్లు తాగుతాం. మనం ఉన్నాము అక్కడేమో, వాళ్ళేమో నల్లగా మసి కొట్టుకొని ఆ మంట సెకకి అల్లాడిపోతూ వాళ్ళేమో బొగ్గులేస్తా వాళ్ళు అల్లాడుతున్నారు. అట్లా ఉంటున్నాయి నేడు సంఘాలు కూడా. ప్రయాసపడేదేమో ఒకరు ఇద్దరు, మిగిలిన వాళ్ళందరూ హాయిగా మన బండి వచ్చి మన స్టేషన్ వచ్చేదాకా హాయిగా సుఖంగా కూర్చుంటున్నాం అని చెప్పాడు. నిజమే, ప్రభువు కొరకై ప్రయాస. 4 మాటలు జ్ఞాపకం చేశాను. చివరిగా ఒక్క మాట మనం చెప్పుకుందాం. 5వ వ్యక్తి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అందరికంటే ఎక్కువ సాత్వికుడు ఎవరు? మోషే. ఎక్కువ విశ్వాసం, అందరికంటే ఎక్కువ విశ్వాసం శతాధిపతి. అందరికంటే ఎక్కువ భయభక్తులు గలవాడు హనన్య. అందరికంటే ఎక్కువ ప్రభు కోసం ఇచ్చింది పేద విధవరాలు. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడింది పౌలు. అందరికంటే ఎక్కువ సాత్వికుడు ఎవరు? మోషే. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 5 విషయాలు. ఈ 5 విషయాలలో మనకు అన్వయించుకుందాం. విశ్వాసము విషయంలో మనకు అన్వయించుకుందాం, భయభక్తుల విషయంలో మనకు అన్వయించుకుందాం, ఇచ్చే విషయంలో మనకు అన్వయించుకుందాం, ప్రయాసపడే విషయంలో మనకు అన్వయించుకుందాం, సాత్వికం విషయంలో మనకు అన్వయించుకుందాం. సాత్వికం. అయ్యా సాత్వికం ఉందా? అమ్మ సాత్వికం ఉందా? అసలు సాత్వికం అంటే ఏంటి? సాత్వికం అంటే ఏంటి? సాత్వికం అంటే కానిస్టేబుల్ రోడ్డు మీద ఉన్నాడు, ఆ దారిని పోయేవాడు ఏమన్నాడంటే, ఎరా ఇట్రారా అన్నాడు. ఎవరిని? కానిస్టేబుల్ని ఏమన్నాడు? రే ఇట్రారా అన్నాడు. కానిస్టేబుల్ ఏం చేయగలడు? ఏం చేయొచ్చు చెప్పండి? కానిస్టేబుల్ చేసే పని ఏందండి? కొట్టచ్చు కదా. కానీ ఏమి కొట్టకుండా అట్లాగనే ఉన్నాడు. కొట్టగలిగేటువంటి అధికారం ఉంది, కానీ కొట్టకుండా కాముగా ఉన్నాడు. దానిని ఏమంటారు? సాత్వికం. అధికారం ఉంది నీకు, నువ్వు ఈ పని చేసినా కూడా ఏం కాదు, చెల్లిద్ది, అయినా కూడా నువ్వు చెయ్యలా. దానిని ఏమంటారు?
సాత్వికం. అధికారము ఉంది నీకు, నువ్వు ఈ పని చేసినా కూడా ఎవడు ఏమి అనడు, నిన్ను చేయగలవు, అయినా కూడా చేయకుండా మౌనంగా ఉండటమే సాత్వికం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరికంటే చాలా ఎక్కువ సాత్వికం మోషేలో ఉన్నది. సోదరుడా, సోదరి, మనలో సాత్వికం ఉందా? మౌనంగా ఉండగలుగుతున్నామా? మౌనంగా ఉండగలుగుతున్నామా? ఒక మాట అంటే మౌనంగా ఉండగలుగుతున్నామా? ఆలోచన చేయి. సాత్వికానికి వ్యతిరేక పదం ఏంటిది? సాత్వికానికి వ్యతిరేకం కోపం కదా. కోపం. మిక్కిలి సాత్వికుడువా, మిక్కిలి కోపిష్టివా? మిక్కిలి సాత్వికురాలవా, మిక్కిలి కోపిష్ఠురాలవా? ఆలోచన చేయాలి. యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5:5లో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోగలరు అన్నాడు. ఈ భూమి మీద ఉన్న వారందరినీ కూడా మనం సొంతం చేసుకోగలం ఎప్పుడు? సాత్వికం ఉంటే. అదే సాత్వికం లేకుండా కోపం ఉంటే అందరినీ సొంతం చేసుకోవడం కదా, అందరినీ ఏం చేసుకుంటాం? పోగొట్టుకుంటాం. సాత్వికము వలన సంపాదించుకుంటాం. సాత్వికము లేకపోతే, సాత్వికము కోల్పోతే అందరినీ పోగొట్టుకుంటాం. కోపం అంట ఒంటరిగా వచ్చిందంట, వచ్చేటప్పుడు పోయేటప్పుడు అంట మన మనశ్శాంతిని, మనకున్న మంచి పేరుని, మనకున్న బంధుత్వాన్ని, మనకున్న స్నేహితులను అందరిని తీసుకొని వెళ్ళిపోయిందంట. వచ్చేటప్పుడు ఎట్ట వచ్చింది? ఒక్కతే వచ్చిందంట. కోపం వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తుంది, పోయేటప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతాయి. అందుకని కోపిష్టోడికి మంచి పేరు ఉండదు. కోపిష్టోళ్ళకి ఇంట్లో బంధువులు దూరమే, కోపిష్టోళ్ళకి ఇంట్లో స్నేహితులు దూరమే, అందరూ దూరమే, మనశ్శాంతి దూరమే, మంచి పేరు ఉండదు. ఏమొచ్చి కోపం వచ్చేటప్పుడు ఒక్కటే వచ్చిందంట, పోయేటప్పుడు ఎన్ని తీసుకొని పోయిద్దంట. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు రాస్తున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో, మీలో ఎవరైనా ఒక తప్పిదములో ఉంటే ఏం చేయమన్నాడు? వాడు తప్పు చేశాడు, లేకపోతే ఆమె తప్పు చేసింది, ఏం చేయాలి? తప్పు చేసిన వాడిని, తప్పు చేసిన ఆమెను ఏం చేయాలి? చీకొడదామా? దూరం పెడదామా? వెలివేద్దామా? ఏం చేయాలి? సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి అన్నాడు పౌలు. ఎవరైనా ఏదైనా తప్పిదములో చిక్కుకుంటే, ఏదో పొరపాటు చేసింది ఆమె, పొరపాటు చేశాడు ఆయన, తప్పిదమే. తప్పు చేశాడని, తప్పు చేసిందని ఇక రాద్ధాంతం చేయటం సరికాదు. పౌలు అంటాడు, అట్టి వారిని సాత్వికమైన మనసుతో, ఏ మనసు? సాత్వికమైన మనసు. వారి మీద నువ్వు సాత్వికం చూపించాలే కానీ వాళ్ళ మీద మనం కోపం తెచ్చుకొని, పగలు పెంచుకొని, ద్వేషాలు పెంచుకొని దూరం చేసుకోవటం సరికాదు. మోషే మిక్కిలి సాత్వికుడు. ఇశ్రాయేలీలు ఎన్నన్నా కూడా నేరు బోర్ల పడేవాడు. ఏం పదం ఉంది మోషే గురించి? సాగిల పడెను అని చదువుతాం మనం. 5 గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 5 కూడా అందరికంటే చెప్పండి ఎక్కువ. ప్రార్థన చేద్దాం.